ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. మరో 5 రోజులు కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రవిపై నమోదైన మరో 4 కేసుల్లో కస్టడీ కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కస్టడీ పిటిషన్పై రేపు నాంపల్లి కోర్టు విచారించబోతోంది. దాని తర్వాతే రవి బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి. కాగా ఇప్పటికే రవిని 2 సార్లు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం ఐబొమ్మ నిర్వాహకుడు రవి చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో దర్యాప్తు అయితే మరింత వేగవంతమైంది. మరో 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు ఒక పిటిషన్ను సైతం దాఖలు చేశారు. రవిపై నమోదైన మరో 4 కేసుల్లో కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇప్పుడు ఐబొమ్మ ఇమ్మంది రవి కేసుకు సంబంధించిన డీటెయిల్డ్ అప్డేట్స్ ఏంటి సురేష్? అంటే రవిని మరో 4 కేసుల్లో కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట ఏదైతే పైరసీకి సంబంధించిన కేసులో 2 సార్లు 8 రోజుల పాటు కస్టడీకి తీసుకొని రవిని విచారించి అనేక అంశాలు రాబట్టారు. అయితే మిగతా 4 కేసులు, ఎందుకంటే రవి పైన 5 కేసులు నమోదు కావడం జరిగింది. ఆ 4 కేసుల్లో కూడా కస్టడీ కోరుతూ 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి రవిని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ని రేపు విచారిస్తామని చెప్పారు. రవికి సంబంధించిన న్యాయవాదికి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే రవి 5 కేసుల్లో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ని విచారించి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా రవి న్యాయవాది వాదనలు వినిపించినప్పటికీ కూడా కస్టడీ పిటిషన్పై వాదనలు పూర్తయిన తర్వాతే బెయిల్ పిటిషన్ పైన వాదనలు వింటామని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం జరిగింది. అయితే రవికి సంబంధించి ఓన్లీ పైరసీయే కాకుండా ఫోర్జరీ కేసుతో పాటు వివిధ సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లలో కూడా రవిని విచారించి సాక్ష్యాలు మరింత ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి రవిని కస్టడీ కోరుతున్నామని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే కస్టడీ పిటిషన్ పైన రేపు విచారణ జరగనుంది. విచారణ అనంతరం కోర్టు అనుమతిస్తే మళ్ళీ రవిని చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో అనేక ఆధారాలు, సైంటిఫిక్ ఆధారాలను కూడా సేకరించారు. అయితే రవి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెలిగ్రామ్ల ద్వారా కొనుగోలు చేసి ఐబొమ్మ వెబ్సైట్లో పూర్తిగా అప్లోడ్ చేసినట్టు కూడా ఇప్పటివరకు గుర్తించడం జరిగింది. రవికి సంబంధించిన మెయిల్లో కూడా చాలా సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. అయితే ఈ సమాచారాన్ని అంతా కూడా రవికి శిక్ష పడే విధంగా కోర్టులో ఛార్జ్షీట్ రూపంలో నమోదు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా రవిని విచారించేది ఉంది. రవి వాడిన ఎక్విప్మెంట్తో పాటు రవికి ఎవరెవరు సహకరించారు, రవి ఎన్ని డబ్బులు సంపాదించాడు, వాటన్నిటికి సంబంధించి ప్రాథమికంగా మొత్తం 20 కోట్ల వరకు కూడా లావాదేవీలు జరిపినట్టు అధికారికంగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. వాటిపైన ఇంకా పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి రవి మొత్తం నెలకి ఒక దేశం తిరిగేవాడు కాబట్టి ఆ ఖర్చులన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టాడు, ఎక్కడెక్కడ ఖర్చు చేశాడు, కరేబియన్ దీవుల్లో పౌరసత్వం తీసుకున్నాడు కాబట్టి అక్కడ ఎన్ని ఆస్తులు కొనుగోలు చేశాడు, అక్కడ ఏమైనా పెట్టుబడులు పెట్టాడనే దానికి సంబంధించి కూడా పోలీసులు సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రవికి సంబంధించి ఆయన ఫోర్జరీలకు కూడా పాల్పడ్డాడు కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రహ్లాద్ అనే వ్యక్తికి సంబంధించిన పేరును వాడుకొని అనేక డాక్యుమెంట్లను కూడా పొందాడు కాబట్టి వాటికి సంబంధించి కూడా విచారణ చేసి మరిన్ని ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. Yes, thank you, Suresh.